హాయ్ గైస్. సో చాలామంది మొన్న అడిగారు, ఇన్స్టాలో మెసేజ్ చేశారు, డిఎం చేశారు. దే వాంట్ ఇర్రేషనల్ సమ్స్. సో ఫస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ మైనస్, అంటే ఇర్రేషనల్ మైనస్లో ఎలా వస్తుందో ఏంటి అని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్స్. జస్ట్ లిజన్ కేర్ఫుల్లీ. ఓకే, సో prove that root 6 minus root 8 is a irrational number. Prove that root 6 minus root 8 is a irrational number. Whenever you are showing or you are asking anyone to prove irrational number, first thing is you have to take, first మనం తీసుకోవాల్సింది ఏంటంటే రేషనల్ అనేది పాయింట్ని ఊహించుకోవాలి. ఓకే, యూ హ్యావ్ టు టేక్ రేషనల్. సో ఫస్ట్ let us suppose that root 6 minus root 8 is a rational number. Okay, let us suppose that root 6 minus root 8 is a rational number. ఆ తర్వాత ఏం చేస్తానంటే దీన్ని let us assume that root 6 minus root 8 equals to a by b, where a comma b are integers and also co-primes. ఇక్కడ co-primes మీనింగ్ ఏంటంటే ఈ రెండిటికి కామన్ ఫ్యాక్టర్ 1. సో వేర్ a comma b are integers and also co-primes and a equals to 0, b does not equals to 0. ఈ 2 స్టెప్స్కి 2 మార్క్స్ ఖచ్చితంగా పడుతుంది. ఫస్ట్ స్టెప్కి 1 మార్క్, సెకండ్ స్టెప్కి 1 మార్క్. ఒకవేళ మీరు కనుక ఇక్కడ రేషనల్ ప్లేస్లో ఇర్రేషనల్ కనుక తీసుకుంటే సమ్ మొత్తం రాంగ్, మీనింగే మారిపోతుంది స్టేట్మెంట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ స్టేట్మెంట్. సో ఇక్కడ యాస్టిస్ ఇక్కడ తీసుకోండి, root 6 minus root 8 equals to a by b. Same as it is, root 6 minus root 8 equals to a by b. Now ఇప్పుడు ఏం చేద్దామంటే నాకు ఈ రూట్స్ అనేవి క్యాన్సిల్ అవ్వాలి. రూట్స్ క్యాన్సిల్ అవ్వాలి కాబట్టి నాకు ఒకటే ఒక ఆప్షన్ ఉంది. మనం 7th క్లాస్ నుంచి నేర్చుకుంటాం. 7thలో వచ్చింది, 8thలో వచ్చింది, 9thలో వచ్చింది, ఇప్పుడు సంగనాకుతో 10thలో కూడా వస్తుంది. సో ఏంటంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో మొత్తానికి root 6 minus root 8 whole square equals to స్క్వేరింగ్ కాబట్టి రెండింటి కూడా వస్తుంది a square by b square. ఓకే, root 6 minus root 8 whole square equals to a square by b square. ఇప్పుడు ఇది మనకు ఒక ఫార్ములాలో కనిపిస్తుంది. ఫార్ములా ఏంటంటే a minus b whole square. a minus b whole square ఫార్ములా ఏంటంటే a square plus b square minus 2ab. ఈ ఫార్ములా a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. మనం ఫార్ములాని పెద్ద పట్టించుకోము, మనం ఫార్ములా లేకుండానే చేస్తాం కాబట్టి నేను తుడిపేస్తున్నాను. సో ఇది జస్ట్ మీకు కోసం చెప్పాను, ఏంటంటే ఫార్ములా కూడా అప్లై చేసుకొని చేయొచ్చు. నేను పెద్దగా ఫార్ములా గీయలను పట్టించుకోను కాబట్టి నేను ఫార్ములాతో చెప్పాను, సింపుల్. సో ఫస్ట్ ఏం చేస్తానంటే లోపట ఏదైతే నంబర్ ఉందో ఆ నంబర్ రాసుకోండి. ఫస్ట్ లోపట ఏముంది 6, సో 6 రాసుకోండి. తర్వాత మైనస్ ఉంటే ఆపోజిట్ సైడ్ తీసుకోండి, ప్లస్ తీసుకోండి. లోపల 8 ఉంది కాబట్టి 8. సో మిగతా ఏవైతే నెంబర్స్ ఉన్నాయో దాంట్లో మొత్తం రాయండి. సో 8 వచ్చేసింది, తర్వాత ఇక్కడ ఆల్రెడీ ప్లస్ వచ్చేసింది. ప్లస్ తర్వాత తీసుకోవాల్సింది మైనస్ కాబట్టి మైనస్ తీసుకుంటాను. ఈ 2 యాజ్ ఇట్ ఈస్ రూట్. దీనికి మల్టిప్లికేషన్ చేయండి, దీనికి మల్టిప్లికేషన్. సో 6 8s are 48 ఈక్వల్స్ టు a స్క్వేర్ బై b స్క్వేర్. ఈ స్టేస్ ఎంత 14, 6కి 8 యాడ్ చేస్తే 14, మిగతా అన్ని యాజ్ ఇట్ ఈస్ మైనస్ 2 రూట్ 48 ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ బై బి స్క్వేర్. ఓకే, రైట్. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ ప్లేస్లో ఉన్న 14 రైట్ సైడ్ని తీసుకెళ్ళండి. ఈ ప్లేస్లో ఉన్న 14 రైట్ సైడ్ తీసుకెళ్తే మైనస్ అవుతుంది. సో ఇది యాజ్ ఇట్ ఈస్ మైనస్ 2 రూట్ 48 ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ బై బి స్క్వేర్. మైనస్ యాజ్ ఇట్ ఈస్ 2 యాజ్ ఇట్ ఈస్ రూట్ 48 యాజ్ ఇట్ ఈస్. నేను ఏం చేస్తానంటే సింపుల్గా ఈ ప్లస్ 14 ఉండి అటు పంపిస్తే మైనస్ 14. సో ఎప్పుడైనా సరే చూడండి, మీకు ఇటుపక్క చేయడానికైతే పెద్దగా ఏమీ లేదు.
ఇటుపక్క చేయడానికి ఏమీ లేదు. ఇటుపక్క మాత్రము న్యూమిరేటర్ బై డినామినేటర్. ఎప్పుడైనా సరే న్యూమిరేటర్ బై డినామినేటర్ వచ్చిందంటే మనం చేయాల్సింది సింపుల్గా LCM, లీస్ట్ కామన్ మల్టిపుల్. సో LCM దేనికి తీస్తామంటే ఓన్లీ డినామినేటర్స్కి మాత్రమే తీస్తాం. సో ఈ +14 ఏం చేస్తానంటే అటుపక్క పంపించాను, -14 అయింది. తర్వాత మనం న్యూమినేటర్ బై డినామినేటర్ ఉంటే తీయాల్సింది LCM. సో LCM ఎంత వచ్చిందంటే ఇక్కడ B² అంటే ఇది ఒకటే డినామినేటర్లో ఉంది. సో డినామినేటర్లో ఉన్న వాటికి మాత్రమే LCM తీయగలుగుతాం. కాబట్టి డినామినేటర్లో B² ఒకటే ఉంది. సో దట్ విల్ బి యువర్ LCM. -2√48 ఈక్వల్స్ టు LCM ఏమో B². ఈ LCMతో దీన్ని మల్టిప్లై చేయండి, ఈ LCMతో దీన్ని మల్టిప్లై చేయండి, రెండింటికి మల్టిప్లికేషన్ చేయాలి. ఈ LCMతో దీన్ని, ఈ LCMతో దీన్ని. సో ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు A²/B². సో ఇక్కడ సైడ్లో రాస్తాను A²/B² ఇంటూ LCM B². సో B² క్యాన్సిల్ చేస్తే మిగులుతుంది A². కాబట్టి ఇక్కడ A² రాసుకున్నాను, మైనస్ ఉంది కాబట్టి మైనస్. నెక్స్ట్ నెంబర్ ఈజ్ 14. సో 14 రాసుకున్నాను. దీనికి డినామినేటర్లో ఏమీ లేదు కాబట్టి ఏమీ రాయక్కర్లేదు. సో 14 ఒకటి ఉంది కాబట్టి 14. తర్వాత ఈ LCMతో B² మల్టిప్లికేషన్ చేయండి. సో 14 ఇంటూ B², 14B². సో 14 ఇంటూ B² అంటే 14B². సో నెక్స్ట్ స్టెప్ ఇక్కడ నుంచి వెళ్తాము, ఆల్మోస్ట్ అయిపోయింది. ఏం చేస్తాము ఇప్పుడు, మనకు ఇక్కడ 2కి రూట్కి 48కి మధ్య మల్టిప్లికేషన్ ఉంది, 2కి √48కి మల్టిప్లికేషన్ ఉంది. సో మల్టిప్లికేషన్ టర్మ్ని రైట్ సైడ్ పంపించుకుంటే డివిజన్. సో √48 మాత్రమే మిగులుతుంది. సో -√48 ఈక్వల్స్ టు A² - 14B² బై ఈ 2 కిందికి వచ్చేస్తుంది డినామినేటర్లో, దట్ విల్ బి 2B². ఈ మైనస్ని క్యాన్సిల్ చేయాలంటే, ఈ మైనస్ని తీయాలి అంటే మనం ఏం చేస్తాం, ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేస్తాం. ఫస్ట్ జస్ట్ ఇంటర్చేంజ్ చేస్తే సరిపోతుంది. సో √48 ఈక్వల్స్ టు 14B² - A² బై 2B². ఇది మన ఆన్సర్. 14B² - A² బై 2B². ఇది జస్ట్ ఇంటర్చేంజ్ చేశాను, ఎందుకంటే ఈ మైనస్ని తీయాలి కాబట్టి ఇంటర్చేంజ్ చేశాను. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. సో దేర్ ఫోర్ ఇక్కడ ఇర్రేషనల్ సమ్స్కి మీరు ఎంత మ్యాటర్ రాస్తే అంత మంచిది. మ్యాటర్ ఎంత సొల్లు రాస్తాలో సొల్లు రాసి పడేయండి. దేర్ ఫోర్ A, B ఆర్ ఇంటీజర్స్. So that 14B² - A² బై 2B² ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఇది రేషనల్ అని ప్రూవ్ అయింది. రేషనల్ ఎలా ప్రూవ్ అయిందంటే, మీరు ఏ వాల్యూ ఏమైనా B వాల్యూ ఏమైనా తీసుకున్నారు అనుకోండి, P/Q ఫామ్లో వస్తుంది. P/Q ఫామ్లో వచ్చేవన్నీ రేషనల్ నంబర్స్. సో P/Q ఫామ్లో వచ్చేవన్నీ రేషనల్ నంబర్స్ కాబట్టి ఇది P/Q ఫామ్లో వస్తుంది, ఈజ్ ఏ రేషనల్ నంబర్. సో ఇది రేషనల్ అయింది కాబట్టి ఇది ఇర్రేషనల్ అవుతుంది. సో దేర్ ఫోర్ √48 ఈజ్ ఏ ఇర్రేషనల్ నంబర్. దట్ కంక్లూడ్స్ మనకి లాస్ట్లో కంక్లూజన్ ఏం తెలుస్తుందంటే, ఇచ్చిన నంబర్ రేషనల్ నంబర్ కాదు, ఇర్రేషనల్. ఎందుకంటే మనం స్టార్టింగ్లో రేషనల్ నెంబర్ అనుకున్నాము. ఆ స్టేట్మెంట్ రాంగ్ ఓన్లీ స్టేట్మెంట్, ఆన్సర్ కాదు. ఆన్సర్ అదే ఉంటుంది, స్టేట్మెంట్ రాంగ్, ఎందుకంటే ఇది రేషనల్ కాదు, ఇర్రేషనల్. సో దట్ కంక్లూడ్స్ √6 - √8 ఈజ్ ఏ ఇర్రేషనల్ నంబర్. సో ఇది 6 మార్క్స్ పంచాయితీ. ఫస్ట్ స్టెప్స్కి 1 మార్క్ ఇస్తాడు, సెకండ్ స్టెప్కి 1 మార్క్ ఇస్తాడు, 2 మార్క్స్. ఇక్కడ నుండి వెళ్ళి ఇక్కడ వరకు చేసినందుకు 1 మార్క్, మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ వరకు చేసినందుకు 1 మార్క్, 2 మార్క్స్. ఈ లాస్ట్ 4 స్టెప్స్ రాసినందుకు 2 మార్క్స్, టోటల్ 6 మార్క్స్. మనకు ఆల్రెడీ తెలుసు ఇర్రేషనల్లా కాదని మనం చెప్పగలుగుతాము. బట్ ఇప్పుడు ఎట్లా అంటే లీగల్ లాగా, ఇప్పుడు నేను మాట డాడీకి కొడుకున్నా కాదంటే ఏం చూపించాలి, ఐదర్ బర్త్ సర్టిఫికేట్ ఆర్ ఏదైనా నాకు సర్టిఫికేట్ చూపిస్తే ఇట్ విల్ లీగలీ ప్రూవ్ అవుతుంది. అలా అనమాట. మనకు తెలుసు ఇది ఇర్రేషనలే, రూట్స్లో ఉన్న ప్రతి ఒక్క వాల్యూ ఇర్రేషనలే, కానీ మనం పట్టించుకోము. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో లైక్ ఇట్, షేర్, సబ్స్క్రైబ్. అలాగే అక్కడ ఒక బెల్, ఒక గంట ఉంటుంది, దాన్ని ఇచ్చుకొని కొట్టండి. బై.